దేవునికి స్తోత్రం. నేటి అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, నేటి ఈ దిన వాక్యాన్ని చదువుకుందాం. దావీదు రచించినటువంటి 128వ కీర్తన 1వ చరణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారా దేవుని చేత హృదయానుసారుడుగా పిలువబడినటువంటి దావీదు ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తుంటున్నాడండి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటూ జీవిస్తూ ఉంటారో అలాంటి వారు ధన్యులు అని తెలియజేస్తుంటున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనను గౌరవించడం, ఆయన మాటలను గౌరవించడం, ఆయన చెప్పినట్లు చేయడం, ఆయనను ప్రేమించడం, ఆయన సన్నిధిని కోరుకోవడం. దేవుడు అన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని పరిచర్య అన్నా, దేవుని యొక్క వాక్యం అన్నా ఆశ కలిగి ఉండడమే భయభక్తులు కలిగి ఉండడం అంటే. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏదో ఆయన కోపిష్టి అనో, ఏదో మనకు హాని చేస్తాడనో, ఏదో మనకు కీడు చేస్తాడనో కాదండి. ఆయన ప్రేమను బట్టి మనం భయభక్తులు కలిగి ఉండాలని తెలుసుకోవాలి. ఆయన దయను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన చూపే ప్రేమను బట్టి, మన కృపను బట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలండి. రెండవదిగా గమనించినట్లయితే ఆయన త్రోవల యందు నడుచువారు. ఆయన త్రోవ అంటే ఆయన మాట, ఆయన వాక్యము, ఆయన ఎలాగ నడుచుకోమని మనము జీవించాలని లోకంలో తెలియపరిచాడో, ఒకరినొకరు క్షమించుకొని, ఒకరినొకరిని ప్రేమించుకొని, ఒకరికొకరు సహాయము చేసుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, ప్రతి విషయంలో కూడా కోపించుటకు నిదానిస్తూ, వినుటకు వేగిరపడుతూ, మాట్లాడటకు నిదానిస్తూ, ఇతరులది ఆశపడకుండా, అన్యాయము చేయకుండా, అక్రమము చేయకుండా, మోసము చేయకుండా, అబద్ధాలాడకుండా, వేషధారణ లేకుండా, నటించకుండా ఆయన వాక్య ప్రకారంగా జీవించడం అండి. ఈ మాటలు చెప్పుటకు వినుటకు బాగానే ఉంది, కానీ ఆచరించుటకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేక మందిని ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది అన్యాయముగా అక్రమ సంపాదన, లంచాలు తీసుకుంటూ, మోసాలు చేసుకుంటూ, దౌర్జన్యాలు చేస్తూ, తమ ఆస్తులు పెంచుకుంటూ మనం ఎంతోమందిని ఈ లోకంలో చూస్తుంటున్నాం. వారి యొక్క ఉనికిని చాటుకొనుటకై ఎన్ని మోసాలు చేయటకైనా, ఎంత దుర్మార్గమైన క్రియలైనా చేయుటకు సిద్ధపడేవంటి మనం చూస్తుంటామండి. అలాంటి వారి జీవితాలలో ప్రియమైన దేవుని బిడ్డల, ఒకవేళ లోక సంబంధంగా ఆర్థికంగా వాళ్ళు బలపడొచ్చేమో, కానీ లోకపరంగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చేమో, కానీ అలాంటి వారి హృదయంలో, అలాంటి వారి కుటుంబంలో, అలాంటి వారి జీవితంలో గమనించండి, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరికే వారు దుర్వ్యసనాలకు బానిసలైపోయినట్లుగా మనం చూస్తాం. త్రాగుతూ, విచ్చలవిడిగా తిరుగుతూ, ఎవరెవరితో సహవాసం చేస్తూ, అక్రమ సంబంధాలు, యజమానుడు ఒక మార్గాన వెళ్తూ ఉంటే, యజమానురాలు ఇంకొక మార్గం వెళ్తూ ఉంటే, పిల్లలు 4 రకాల మార్గాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితులు నేటి కుటుంబాలలో మనం అనేక మందిని చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి,
దేవుని యందు భయభక్తులు లేకుండా ఆయన త్రోవల్లో నడుచుకుంటూ ఉంటే అలాంటి వారి జీవితాలు విశాల మార్గాన్ని కోరుకునేటువంటి అలాంటి జీవితాలు, విశాల త్రోవలు కోరుకునేటువంటి అలాంటి జీవితాలు నెమ్మది సమాధానము ఉండవండి. ఎప్పుడు వ్యాధులు, రోగాలు, సమస్యలు ఆ కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవుని త్రోవ ఇరుకైనదండి. అది కష్టంగా ఉంటుంది. ఆ త్రోవలు ఎంతో భారముగా ఉంటాయి, ఎంతో శ్రమతో కూడినటువంటి విధంగా ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, ఆ త్రోవలు నడుచుకున్నట్లయితే ధన్యులమవుతామండి. ధన్యులు అంటే సమాధానం కలిగిన వారు అని, నెమ్మది కలిగిన వారు అని, సంతోషము ఆనందం కలిగినటువంటి వారని. ప్రేమల దేవుని బిడ్డలారా, వారి వద్ద కొంచెమే ఉంటుంది, కానీ ఆ కొద్దిలోనే ఎంతో సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా జీవిస్తుంటాయి కుటుంబాలు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాల గురించి నేను చెప్తుంటున్నాను. ఆయన త్రోవల యందు నడుచుకునే వారి కుటుంబాల గురించి చెప్తుంటున్నానండి. ఒకవేళ వారి స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ఎంతో సంతోషము, సమాధానము, ఐక్యత, ప్రేమలు కలిగి ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగేవారు, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుని త్రోవల యందు నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ధన్యకరమైన జీవితం జీవించుటకు, ధన్యకరమైనటువంటి జీవితాన్ని ముగించుటకు మనం కోరుకుంటున్నామా? లేకపోతే అక్రమంగా, అన్యాయముగా, మోసకరంగా సంపాదించుకొని సమాధానం లేకుండా ఉంటామా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు పొట్టి జకయ్య ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇదిగో జకయ్య, నేను నీ ఇంటికి రావాలని నీతో కూడా కలిసి భోంచేయాలని ఇష్టపడుతుంటాను అన్నప్పుడు ఎంతో సంతోషంతో, ఆనందంతో యేసు ప్రభుల వారిని తన ఇంటికి స్వీకరించాడు, అంగీకరించాడు. అంతవరకు తాను అక్రమంగా, అన్యాయముగా, మోసకరంగా సంపాదించిన అంతటి దాన్ని కూడా పంచిపెట్టి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడండి. అంటే ఆయనను ప్రేమించాడు, ఆయనను ఆహ్వానించాడు, తన హృదయంలో ఆయన ఘనపరిచాడు, తన ఇంటిలో, తన హృదయంలో యేసు ప్రభుల వారికి స్థానం ఇచ్చాడు. ఎప్పుడైతే తన హృదయంలో యేసు ప్రభుల వారికి స్థానం ఇచ్చాడో, తన పాపపు జీవితం అంతా కూడా, చీకటి జీవితం అంతా, అసమాధానముతో నిండుకున్నటువంటి ఆ కుటుంబము, ఆ జీవితం అంతా కూడా మారిపోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగుతో నింపబడిందండి. సమాధానపరచబడ్డాడు, నెమ్మది ఆదరించబడ్డాడు జక్కయ్య. అందుకే మనకు మూలపాఠముగా, మూల సందేశముగా మనకు జక్కయ్యను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన కూడా అక్రమంగా సంపాదించాడు, అన్యాయంగా సంపాదించాడు, దౌర్జన్యంగా సంపాదించుకున్నాడు. ఎంత సంపాదించుకుని అతనిలో సంతోషము, సమాధానం లేదండి. యేసు ప్రభువుల వారిని అంగీకరించి ఆయన గౌరవించి భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఆయన మాటకు, ఆయన చూపే త్రోవలో నడుచుకోవాలని ఇష్టపడ్డాడో ధన్యకరమైన జీవితంగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి భయభక్తులు లేని జీవితం నువ్వు జీవిస్తున్నా సరే, పుట్టి జక్కయ్య యేసయ్యను ఆహ్వానించినట్లుగా మనం కూడా, నేను కూడా ఆహ్వానించినట్లయితే ఈరోజు మన కుటుంబంలో సమాధానపరచబడతాం, మన హృదయంలో సమాధానపరచబడతాం, ధన్యములుగా మనం పిలబడతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.